హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రస్తుత స్పోర్ట్స్. గాయస్, కేకేఆర్ వర్సెస్ పీబీకేఎస్ థ్రిల్లింగ్ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్కి మంచి స్టార్ట్ వచ్చింది. ప్రియాంచార్య 3 4 అండ్ ఒక 6తో 22 రన్స్ చేసి టీంకి మంచి స్టార్ట్ అందించాడు. సరిగ్గా థర్డ్ ఓవర్ అయిపోగానే 4th ఓవర్లో హర్షిత్ రాణా 2 వికెట్స్ తీసి పంజాబ్కి ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. ఆ నెక్స్ట్ ఓవర్స్లోనే వరుణ్ చక్రవర్తి అండ్ మళ్ళీ హర్షిత్ రాణా మరో వికెట్ తీసి టోటల్గా పవర్ ప్లేలోనే 3 వికెట్స్ తీశాడు. అలాగే పవర్ ప్లే అయిపోయే వరకు పంజాబ్ 4 వికెట్స్ కోల్పోయింది. ఇందులో రమన్దీప్ సింగ్కి ఎంత క్రెడిట్ ఇచ్చినా తక్కువే. 4 వికెట్స్లో 3 వికెట్స్ తను క్యాచ్ పడడం వల్ల వచ్చినవే. హర్షిత్ రాణా బౌలింగ్లో 3 వికెట్స్కి 3 క్యాచెస్ తనే పట్టాడు. పవర్ ప్లే ముగిసేసరికి పంజాబ్ స్కోర్ వచ్చేసి 54/4. ఈ వికెట్స్ పడ్డ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ ఎవ్వరు కూడా 20 రన్స్ కన్నా ఎక్కువ స్కోర్ చేయలేకపోయారు. శశాంక్ 18 రన్స్ కొట్టి కొంచెం దగ్గరికి వచ్చాడు, కానీ మిగతా ప్లేయర్స్ అందరూ చాలా వరకు సింగిల్ డిజిట్గా స్టక్ అయిపోయారు. కేకేఆర్ బౌలర్స్ అయితే సింపుల్గా అప్పుడో వికెట్ తీసుకుని పంజాబ్ని 15.3 ఓవర్స్కి ఆల్అౌట్ చేశారు. ఇందులో కేకేఆర్ బౌలర్స్ హర్షిత్ రాణా 3 ఓవర్స్కి 25 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీశాడు. అలాగే వరుణ్ చక్రవర్తి అండ్ నరైన్ చెరో 2 వికెట్స్ అండ్ అరోరా అండ్ నోకియా చెరో వికెట్ తీసుకుని పంజాబ్ని 111 రన్స్కి ఆల్అౌట్ చేశారు. ఇంత తక్కువ స్కోర్ని స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్న కేకేఆర్ చాలా సింపుల్గా చేస్తుంది అనుకుందాం. కానీ ఫస్ట్ ఓవర్స్లోనే 2 మెయిన్ వికెట్స్ తీశారు. అయినా సరే అజింక్య రహానే అండ్ రఘువంశీ టీంకి మంచి స్కోర్ను అందించారు. రహానే 17 రన్స్, అలాగే రఘువంశీ 5 4 అండ్ ఒక 6తో 37 రన్స్ చేసి టీంలో హైయెస్ట్ స్కోర్ని నమోదు చేశాడు. ఇలా అవుట్ అనంతరం వచ్చిన బ్యాటర్స్ వచ్చినట్టుగానే సింపుల్గా అవుట్ అయిపోయారు. వెంకటేష్ అయ్యర్ అండ్ రింకు సింగ్ లాంటి స్ట్రాంగ్ హిట్టర్స్ కూడా సింగిల్ డిజిట్గా అవుట్ అయిపోయారు. ఆ తర్వాత రసెల్ గ్రీస్లో ఉండి కొంత హోప్ ఇస్తున్నాడు, కానీ ఆపోజిట్లో బ్యాటర్స్ వికెట్స్ పంజాబ్ బౌలర్స్ పిట్టల్లా రాల్చారు. ఓవర్కో వికెట్ చొప్పున సింపుల్గా వికెట్స్ తీసుకుంటూ వెళ్లారు. లాస్ట్లో రసెల్ 2 6 అండ్ ఒక 4తో గట్టిగా కొట్టడానికి ట్రై చేశాడు, కానీ చివరికి తన వికెట్ కూడా పంజాబ్ సింపుల్గా తీసి 95 రన్స్కే కేకేఆర్ని ఆల్అౌట్ చేశారు. పంజాబ్ బౌలింగ్లో మాత్రం చాహల్ ఎక్కడ తగ్గకుండా 4 ఓవర్స్లో 28 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసి కేకేఆర్ బ్యాట్స్మెన్కి తలనొప్పిగా మారాడు. అలాగే మార్గో యాన్సన్ కూడా 3 వికెట్స్ తీసి పంజాబ్కి ఫుల్ సపోర్ట్గా ఉండే. మిగతా ప్లేయర్స్ చెరో వికెట్ తీసుకుని మొత్తానికి కేకేఆర్ని లోయర్ స్కోర్ని కూడా కొట్టనివ్వకుండా 95 రన్స్కి ఆల్అౌట్ చేసి 16 రన్స్ తేడాతో మ్యాచ్ గెలిచేశారు. గాయస్, ఈ థ్రిల్లింగ్ మ్యాచ్ మీరు చూసారా? ఎలా అనిపించింది? కింద కామెంట్ అయితే చేయండి గాయస్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.